జిల్లా కేంద్రంలోని స్థానిక బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్, రవీంద్ర కుమార్, కంచర్ల రామకృష్ణారెడ్డిలు మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారానికి ఈ నెల 21న రైతు మహాధర్నాను నిర్వహిస్తున్నామని, మహాధర్నాకు మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద 1 ఎకరాకు 17,500 రూపాయలు ఎగ్గొట్టారని, అదేవిధంగా కరెంటు సమస్య కూడా తీవ్రంగా ఉన్నదని, గ్రామాల్లోనూ కరెంటు కోతలున్నాయని, సాయంత్రం 5 గంటల నుంచి మళ్లీ ఉదయం వరకు 3 ఫేజ్ రావడం లేదన్నారు. కరెంటుకు తోడు యూరియా కొరత కూడా రైతులను వేధిస్తుందని, ఇలాంటి రైతు మోసాలపై రైతు మహాధర్నా నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ మహాధర్నాకు పార్టీలకు అతీతంగా రైతులు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల ప్రజల పక్షమేనని, అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ అన్ని మోసాలే చేస్తుందని, 420 హామీలు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నదే తమ డిమాండ్ అన్నారు. ఈ ప్రభుత్వం మెడలు వంచడానికే బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, ఉమ్మడి జిల్లాలలో రుణమాఫీ కానీ రైతు భరోసా రాని రైతులందరూ తరలి రావాలని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, పార్టీ నేతలు కంచర్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ప్రజలకు అసౌకర్యం కలగకూడదనే ఆలోచనతో ఆనాడు వాయిదా వేయడం జరిగింది. ఆ రైతు మహాధర్నాని నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆనాటి ఉమ్మడి నల్లగొండ జిల్లా అంటే ఇప్పుడున్న నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించిన రైతులందరినీ కూడా సమీకరించి ఈ నెల 21వ తేదీ నాడు క్లాక్ టవర్ సెంటర్లో నిర్వహించాలని చెప్పి మా పార్టీ నాయకులు మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. 21వ తేదీ ఉదయం 10 గంటలకు మా రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారితో పాటు ఈ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు పాల్గొంటారు. ఈ 12 నియోజకవర్గాల నుండి, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి పెద్ద ఎత్తున రైతు సోదరులు ఎవరెవరైతే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ జరగలేదో, అదేవిధంగా రైతు బంధుకు బదులు రైతు భరోసా పేరు మీద 10,000 నుండి 15,000 రూపాయలకు పెంచి ఇస్తామని చెప్పి పోయిన వానాకాలం పంట అసలే ఇవ్వకుండా ఈ యాసంగి పంటకు కూడా ఇంతవరకు ఇవ్వకుండా గత సంవత్సరం యాసంగి పంటకు 2,500 రూపాయలు ఎగ్గొట్టి దాదాపుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఎకరాకు వారిచ్చిన మాట ప్రకారం రైతు భరోసా 17,500 కోట్ల రూపాయలు రైతులు ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వం, అదేవిధంగా కరెంటు సమస్య కూడా చాలా తీవ్రమవుతూ ఉన్నది. ఈ మధ్యకాలం మనం ఇక్కడే ఆఫీస్లో కూర్చున్నాం, 2 సార్లు పోయింది కరెంటు. గ్రామాలలో కూడా వ్యవసాయానికి సంబంధించిన 3 ఫేజ్ కరెంటు సాయంత్రం 5 గంటలకు పోతుంది, మళ్ళీ మరుసటి రోజు ఉదయం దాకా అడ్రస్ లేకుండా ఉంటుంది. కరెంటు సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. ఇంక ఎండాకాలం రాలేదు, యాసంగి పంటలు వేసుకున్నాం, కరెంటు సమస్య కూడా పెరుగుతూ ఉన్నది. అదేవిధంగా రైతులకు వరి ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఆ బోనస్ కూడా ఎక్కడ ఇవ్వట్లేదు. అదేవిధంగా యూరియా కొరత, ఈ యాసంగి పంటకు యూరియా కొరత అప్పుడే ప్రారంభమైంది. కాబట్టి వీటన్నిటి సమాహారంగా రైతుల సమస్యల మీద ఆనాడు కేసీఆర్ గారు రైతుల్ని ఏ రకంగానైతే రాజులను చేయాలి, వ్యవసాయం గిట్టుబాట్లకు తీసుకురావాలని 24 గంటల కరెంటు కావచ్చు, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, లేకుంటే పండించిన పంటను ఐకేపీ సెంటర్ల ద్వారా గిట్టుబాటు ధరకు సకాలంలో కొనుగోలు చేసే కార్యక్రమం కానీ, ఎరువులు కూడా సకాలంలో అందించే కార్యక్రమాలు చేశారు. వాటన్నిటిని కూడా తుంగలో దొక్కి రైతుల్ని నట్టేట ముంచిన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి రేపు 21వ తేదీ నాడు క్లాక్ టవర్ సెంటర్లో నల్లగొండలో ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున రైతుల్ని సమీకరించి
రైతు మహాధర్నా చేపట్టబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి నల్లగొండ జిల్లాతో పాటు మా ఉమ్మడి పాత నల్లగొండ జిల్లా యాదాద్రి భువనగిరి కానీ సూర్యాపేట కానీ సంబంధించిన జిల్లా పార్టీ అధ్యక్షులు వారందరూ ఉన్నారు. మా మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఉన్నారు. మేము అందరం కూడా మాట్లాడుకున్నాం. పెద్ద ఎత్తున సమీకరించాలి, రైతు సోదరులు కూడా రావాలని ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా ఎవరైతే రైతులు ఉన్నారో రైతులందరూ కూడా రావాలని చెప్పి మీ ద్వారా రైతు సోదరులను కోరుతా ఉన్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగంతో బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున రైతు ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇప్పుడే మా గౌరవ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ గారు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు అందరం కూడా కూర్చొని ఏ రకంగా ఏర్పాటు చేయాలి అనేటువంటి దాని మీద సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అలా బీఆర్ఎస్ పార్టీకి అధికారం ముఖ్యం కాదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు కూడా పేదల పక్షమే మా బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ. అందుకనే ఇలా ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత కూడా ఉంది. ప్రజలకు అన్యాయం జరుగుతుంది. రైతులు నట్టేయడం ముంచింది ఈ యొక్క రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా ఆచరణ సాధ్యంగానే హామీలన్నీ ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేడు. ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంది, పేద రైతులకు అన్యాయం జరుగుతుంది, ఉద్యోగస్తులకు అన్యాయం జరుగుతుంది, యువతకు అన్యాయం జరుగుతుంది. ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. 2 లక్షలు ఇస్తానని ఇవ్వలేదు. సాగునీరు, త్రాగునీరు, కరెంటు అన్ని రంగాలు కూడా కుదేలైపోయినాయి. అందుకనే మరి మేము ఇప్పటికో సంవత్సర కాలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలే. 420 హామీలు ఇచ్చింది. కాబట్టి ఇచ్చిన హామీలనే అమలు చేయాలని చెప్పి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీగా మేము ఈ ధర్నా చేపట్టినాం. ఈ సంవత్సర కాలంగా చూసినాం. ఇక చేస్తారేమో ఇంకేమైనా